నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు ఒక కమ్మటి రెసిపీ చూద్దామండి. అదే మునగాకు పచ్చడి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం. రెసిపీ ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1½ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 8 పచ్చిమిరపకాయలు, 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. మిరపకాయలు మీ కారంకి తగ్గినట్టుగా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి నేను 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇంకొక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ నువ్వులు నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామండి. అవే పచ్చడిలోకి వాడుకుంటున్నాను. మీరు పచ్చి నువ్వులు వేసుకుంటున్నట్లయితే మిరపకాయలతో పాటు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి నేను ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న 2 కప్పుల మునగాకు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ మునగాకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మునగాకును కనీసం 5 నుంచి 7 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడనివ్వకూడదు, కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి బాగా ఇలా ఫ్రై అయిపోతుంది. మంచి సువాసన వస్తుంది మునగాకు ఫ్రై అయిన కొద్దీ. తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి నేను ఒక మీడియం సైజ్ టొమాటోను కట్ చేసుకొని అలానే ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. రుచికి సరిపడా సాల్ట్, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి టమాటాని మగ్గనిస్తున్నాను. 4-5 నిమిషాలలో టమాటా చక్కగా మగ్గిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు, పప్పులన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు అలానే మగ్గబెట్టుకున్న టమాటా కూడా ఇందులో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. అంతే అండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వెంటనే వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ ఈ పచ్చడికి తాలింపు వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలానే అన్నంలోకి తినేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.